అక్కడ కాంగ్రెస్ నేత డీకే అరుణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పబ్లిక్ మీటింగ్ పెట్టేసి ఆ మీటింగ్ లో ఒక అర్ధగంట మాట్లాడితే సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినట్టు, ఈ రాష్ట్రంలో సమస్యలే లేనట్టు మరి మాట్లాడడం తీరు చూస్తుంటే ముఖ్యమంత్రి గారికి కేవలం ఈ రాష్ట్రంలో కొత్త స్కీములు పెట్టి ఆ స్కీమ్ల ద్వారా పెద్ద ఎత్తున ప్రజలను నేను ప్రలోభ పెట్టగలుగుతా, వాళ్ళని నా మాయ మాటలతో గారడీ చేయగలుగుతా అనుకుంటే అది ముఖ్యమంత్రి గారు మీరు పొరపాటు పడుతున్నట్టే లెక్క అని సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు మొన్నటి సభలో కూడా, వరంగల్ సభలో కూడా రైతులకు వచ్చే సంవత్సరం ఇచ్చే 4,000 గురించి మాట్లాడారు. కానీ ఈ రోజు రైతులు ఎదుర్కొన్న సమస్య పైన కానీ, మిర్చి ధరకు రైతులు ఏ విధంగా ఆందోళన చేస్తూ ఉన్నారు, ఎంత ఆందోళన పడుతూ ఉన్నారో, ఆ రైతులకు ఒక గిట్టుబాటు ధర మేము కేంద్రానికి చెప్పినాం, కేంద్రానికి మాట్లాడినాం, కేంద్రానికి రాసినామని మరి చేయి దుడుపుకుంటే సమంజసం కాదని సందర్భం మేము తెలియజేస్తా ఉన్నాం. పక్క రాష్ట్రంలో ఏ విధంగా ఈరోజు రైతులకు, మిర్చి రైతులకు ప్రభుత్వం వాళ్ళు ఏ విధంగా 1,500 రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఆదుకుంటా ఉందో, అదేవిధంగా ఈరోజు మీరు కూడా రైతులకు ఇక్కడ మరి ఈరోజు ఆ రైతులకు 1,500 కంటే ఎక్కువ 2,000 ఇవ్వండి మీరు. ఎందుకంటే మన రాష్ట్రం ధనిక రాష్ట్రం, రైతులకు గొప్ప సేవలు అందిస్తున్న రాష్ట్రం మీరే ఘనంగా చెప్తున్నారు. కాబట్టి రైతులకు 2,000 ఇవ్వండి, మీరు ఆ అదనంగా ఇచ్చి ఆ రైతులను కాపాడాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వరంగల్ సమావేశంలో మీకు జరిగినటువంటి అంటే ఒక నిస్పృహ లాంటిది వచ్చేసింది ప్రభుత్వానికి. ఎందుకంటే 15 లక్షల మందితోనే సభ చేస్తామన్నారు. ఆడ వచ్చిందేమో 1,50,000 మాత్రమే జనాభా, ఖర్చు పెట్టిందేమో 100 కోట్లు జనాభాని అక్కడ సమీకరించడానికి, జనాన్ని ఆడ తీసుకురావడానికి 100 కోట్లు ఖర్చు పెడితే జనం వచ్చిందేమో 1,50,000 మంది. దాన్ని చూసి ముఖ్యమంత్రి గారికి నోట మాట రాలే, అర్ధగంటలోనే సభ ముగిసిపోయింది, కొత్త మాట ఏం చెప్పలే. పాపం రైతులని సప్పట్లు కొట్టండి, సప్పట్లు కొట్టండి పాపం ముఖ్యమంత్రి అడుక్కుంటున్నాడు, అయినా ఎవరు సప్పట్లు కొట్టేటటువంటి పరిస్థితులు లేరు. అంటే ప్లీనరీలో కానీ తమ యొక్క అది సభని అంటే ఆవిర్భావ దినోత్సవం అని దానికి కొత్త పేరు పెట్టిండు, ప్రగతి నివేదిక సభ అని. ఆ ప్రగతి నివేదికలో ఏమి కొత్తగా చెప్పిండ్రో ముఖ్యమంత్రి గారికి అర్థమైందో లేదో మాకు తెలియదు. అసలు ఆ మీటింగ్లు పెట్టుకునేది ఏంటంటే కేవలం కాంగ్రెస్ పార్టీలను తిట్టడానికి మాత్రమే. దద్దమ్మలని, సన్యాసులని, అసలు ఈ మాటలు కాంగ్రెస్ పార్టీలని దద్దమ్మలు సన్యాసులు అంటేటటువంటి హక్కు, అర్హత ఈ ముఖ్యమంత్రికి ఉందా? అసలు ఈ సన్యాసి ముఖ్యమంత్రి అయ్యేవాడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే? ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి అయ్యేవాడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే? తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీని నువ్వు కాంగ్రెస్ దద్దమ్మలని తిట్టడానికి నీకు నోరు వస్తుందంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టేటువంటి నీ గుణాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రస్తుతానికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం.